హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్లాగ్ అరవింద్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఓపెన్ చేసిన థ్యాంక్ యూ మామ. ఈరోజు నేనైతే సండే ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ జస్ట్ స్నేహ చికెన్ సెంటర్ అవుపించింది. ఇలా ఫుల్ వీడియో తీద్దామని అయితే వీడియో తీస్తున్నాను. ఇవాళ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇక్కడ ఉండి వీళ్ళకి ఎలా ఉంటుంది, షాప్ ఎలా రన్ అవుతుంది, డైలీ ఎన్ని బర్స్ వస్తాయి, ప్లస్ ఇందులో వీళ్ళకి ప్రాఫిట్స్ ఎలా ఉంటుంది, మార్జిన్ ఎలా ఉంటుంది, వీళ్ళ ప్రాఫిట్ లాస్, ఏ టైం నుంచి ఏ టైం వరకు చేస్తారు, ఎంతమంది కస్టమర్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి అన్నీ వీళ్ళని అడిగి నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ఫుల్ వీడియోతో పెడతాను. మన కొత్తగా మన ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకున్నాం. మనం ఇలాంటి కంటే తీస్తూనే ఉంటాం. మరి వాళ్ళని అక్కడ పోయి మాట్లాడి తెలుసుకున్నాం. ఫస్ట్ అయితే షాప్కి ఇద్దరైతే కజిన్స్, ఒకళ్ళు వంశీ, ఒకళ్ళు సందీప్. ఇద్దరు సూర్యాపేట డిస్టిక్ పక్కన ఏదో చిన్న గ్రామం నుంచి ఇక్కడ వరంగల్ వచ్చి బిజినెస్ పెట్టడం జరిగింది. ఫస్ట్ అయితే వీళ్ళు హైదరాబాద్ లో జాబ్ చేసేవాళ్ళు. 20,000 అరౌండ్ ఉండే శాలరీ. అక్కడ జాబ్ నచ్చగా ఇక్కడ ఫస్ట్ వరంగల్ వచ్చి ఇక్కడైతే వర్క్ నేర్చుకున్నారు. చికెన్ షాప్ వరకు 1 year నేర్చుకుని తర్వాత 6 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టి అయితే బిజినెస్, హై రిస్క్ బిజినెస్ పెట్టిల్లు మా. ఇప్పుడైతే ఒక 3-4 months వరకు ఎలాంటి ప్రాఫిట్ లేదంట. 5th month నుంచి కొంచెం అయితే ప్రాఫిట్ అవుపించిందంట. ఫస్ట్ అయితే మనం వీళ్ళు తెచ్చిన ఇన్వెస్ట్మెంట్ మాట్లాడదాం. ఫస్ట్ అయితే జాలి, దానికి 50,000 అవుతుందంట. ఒక కోళ్ళకి 1 lakh వరకు కట్టాలంట అడ్వాన్స్. తర్వాత కత్తులు, మొద్దులు 50,000 ఈజీగా అయితే అంట. షాప్ ఓపెనింగ్ అయ్యగారు అనే దానికని 50,000 ఈజీగా అయిపోతాయి అంట. అలా 6 to 7 lakhs అయితే ఇన్వెస్ట్మెంట్ అయిందంట మామ. పెట్టిన 2 years కి షాప్ అయితే బాగా క్లిక్ అయిపోయిందంట. అప్పటి నుంచి అయితే ఇద్దరు వర్క్ అయితే బీఆర్ నుంచి తెప్పించుకున్నారు. వాళ్ళిద్దరు సండే అయితే ఇంకోళ్ళు వస్తారంట. వాళ్ళకైతే పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం ఫుడ్ ప్లస్ మంత్ కి ఒక 17,000 ఇస్తారంట. సండే అయితే 200 rupees ఇస్తారంట. అదే ఇప్పుడు వీళ్ళ ఇన్కమ్ మాట్లాడితే మండే నుంచి సాటర్డే వరకు వేరేలా ఉంటుంది, సండే వేరేలా ఉంటుంది, ప్లస్ ఫెస్టివల్స్ వేరేలా ఉంటాయి. ప్లస్ డైలీ ఒక 4 to 5 రెస్టారెంట్ డైలీ అయితే ఇస్తారు. యావరేజ్ గా డైలీ ఒక కింటా వరకు పోతుంది. సండే అయితే 5 నుంచి 7 కింటాస్ అయితే పోతుంటాయి ఈజీగా. వీళ్ళ వర్కర్ తో కూడా మాట్లాడినా వాళ్ళ వర్కర్ మాట చెప్పింది మీరే వినండి. మీకు డైలీ ఎంత ఇస్తారన్న? డైలీ వచ్చేసి 700 ఇస్తారు. సండే వచ్చేసి 1200 ఇస్తారు. అన్న వాళ్ళు చాలా మంచి వాళ్ళు, మంచిగా చూసుకుంటారు. ఏ లోటు రాకుండా చూసుకుంటారు మమ్మల్ని. ఫుడ్, మందు, ఫుడ్ ఉంటుంది. మధ్యాహ్నం ఫుడ్ ఉంటుంది, పొద్దున టిఫిన్ ఉంటుంది. అన్న వాళ్ళు ఏమైనా కావాలనుకుంటే సాయంత్రం తెప్పిస్తారు. ఏమైనా చేసుకోవచ్చు. ఫ్రెండ్లీగా జాలీగా ఉంటారు. మా వాళ్ళు అయితే చాలా మంచివాడు. ఇద్దరు స్టడీ చేసి నా స్టడీ వచ్చేసి బీటెక్ అయిపోయింది. పార్ట్ టైం ఇలా చేస్తున్నా ప్రస్తుతానికి. ఈ అన్న వాళ్ళు అన్న సొంత అన్న వాళ్ళ లెక్క ఇక అట్లా వచ్చి చేస్తున్నాం. టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ వర్క్ చేసుకుంటాను. అన్న వాళ్ళకి కొంచెం సహాయపడుతున్నాం. ఓకే, మనోళ్ళ మాట విన్నారు కదా. ఇక్కడ ఈ వర్క్ చేసిన ఎలాంటి ఇబ్బంది లేకుండా బీటెక్ కంప్లీట్ చేసి మనోడైతే ఇక్కడ వర్క్ చేసుకుంటే పీస్ఫుల్. ఇప్పుడైతే మీరు వర్కర్ మాట విన్నారు కదా. ఇప్పుడైతే కస్టమర్ కూడా ఎవరైనా కస్టమర్ ఆపి అడిగిదాం ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలా చికెన్ ఇస్తారు కూడా. ఇప్పుడు కూడా మీకు తెలుస్తుంది బిజినెస్ ఎలా పెట్టాలి, ఏం చేయాలని. మన దగ్గర ఇప్పుడు కస్టమర్ సార్ ఉన్నారు. సార్ని అడిగి ఈ షాప్ ఎలా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుంది అటు తెలుసుకుందాం. సార్ మీ పేరు? వెంకటరెడ్డి. సార్ మేము ఎక్కడ తీసుకుంటారు? 2-3 years 4 years నుంచి తీసుకుంటున్నాం. వీళ్ళు ఎలా ఉంటుంది సార్ వీళ్ళ కస్టమర్ సర్వీస్ బాగుందబ్బా. సందీప్ పిల్లాడు చాలా బాగా నీట్ గా చేస్తుండు. చిన్న బర్డ్స్ కూడా చిన్నవి తీసుకొస్తుండు. చాలా బాగుంటుంది. నీట్ గా చేసి మన కస్టమర్ అంతా సాటిస్ఫై చేస్తుండు. మీకు అప్పుడప్పుడే ఫ్రెష్ కట్ చేసి ఇస్తాడా? అప్పుడప్పుడే ఫ్రెష్ కట్ చేసి ఇస్తాడు. చాలా బాగా చేస్తుంటాడు. మనం ఒకవేళ కట్ చేయండి అంటే మనం పోయినప్పుడు ఆయన దగ్గర రెడీ లేకున్నా కూడా ఫ్రెష్ మన కోసం 1/2 kg అయినా కూడా కట్ చేసి మన కస్టమర్ కు సాటిస్ఫై చేస్తుంటాడు. మీకు సాటిస్ఫై కోసం ఆయన ఇప్పుడు మీకు ఫ్రెష్ మీ లైవ్ ముందే కట్ చేసి ఇస్తారు. 100% అండి. ఈ షాపులో సందీప్ పిల్లాడు ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలా కోఆపరేటివ్ ఉన్నారు. చాలా బాగా చేస్తున్నారు. వీళ్ళ షాప్ పెట్టి 4-5 ఏళ్ళు అయితే అంటున్నారు కానీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉన్నది. ఒకసారి కిలో చికెన్ ఎంత ఉంది సార్? ఈ రోజు ప్రజెంట్ రేట్ 300 ఉంది. స్కిన్లెస్. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్. ఓకే రైట్. అంటే కస్టమర్ సాటిస్ఫై కోసం ఏమని చేశారు మన సందీప్ ఓనర్. కస్టమర్ సాటిస్ఫై కోసం 1/2 kg అయినా వాళ్ళ కళ్ళ ముందే కోసి ఇస్తున్నాడు. మన కస్టమర్ నోటి ద్వారా విన్నాం. అంటే ఇది బిజినెస్ మైండ్ సెట్. ఒక బిజినెస్ తోని ఒక స్ట్రాటజీ నడిచే మైండ్ సెట్ అన్నమాట. అసలు ఏమేమి ట్రిక్కులు అదే సందీప్ నోటి ద్వారా మీకైతే వినిపిస్తున్నాను ఇప్పుడు. అదే సందీప్ నోటి ద్వారానే అసలు బిజినెస్ ఎలా పెట్టాలి, ఎలా రన్ చేయాలి, లాస్ వస్తా ప్రాఫిట్ వస్తా అన్ని ఆ నోటి ద్వారా మీరు వినండి. అయితే మనం ఓనర్ సందీప్ అన్న కారణం ఈ షాప్ ఎలా రన్ అవుతుంది, ఎలా అవుతుంది అన్ని తెలుసుకున్నాను. హాయ్ అన్న. హాయ్. మీకు ఈ ఆలోచనలో అయితే షాప్ పెట్టాలి, చికెన్ షాప్ పెట్టాలని ఎలా వచ్చింది ఆలోచన మీకు? అంటే ఇంతకుముందు ఒక 2 years నుంచే నేను వర్క్ చేస్తూ ఉంటుండే.
అట్లా చేసుకుంటూ నాకు కూడా ఒక సొంతంగా బిజినెస్ ఉంటే బెటర్ అని ఇట్లా నేను కూడా ఆలోచన చేసి పెట్టుకున్నాం. అంటే మీకు షాప్ పెట్టే ముందే మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట, షాప్ ఎలా పెట్టాలి, ఎలా రన్ చేయాలి, ఎలా కట్ చేసుకోవాలి. అట్లా 2 years వర్క్ చేసినా కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. దానివల్ల నేను పెట్టుకున్నా, ఇట్లా రన్ చేయగలుగుతున్నాను. ఓకే, మీరు షాప్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఏమైనా ప్రాఫిట్ బిజినెస్ అది ఎలా రన్ అవుతుంది స్టార్టింగ్? అంటే షాప్ పెట్టంగానే మనకు 6-7 months దాకా మనం ఏం ప్రాఫిట్ చూసుకోవద్దు. తర్వాత చిన్న చిన్నగా అదే ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఫస్ట్ 6 to 7 months ఎలాంటి ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉంటుంది. లాస్ అంటే ఏం లేదు కానీ ఆడికి అవుతుంది. అంటే రెంట్ అండ్ వర్కర్ సాలరీస్ అదే ఆ వర్క్ అవుతుంది అంతే. ఇప్పుడు ఓనర్ చెప్పిన మాటలు విన్నారు కదా, ఫస్ట్ 6 to 7 months మీరు ఎలాంటి ప్రాఫిట్ ఉండదంట, మనీ అక్కడక్కడనే రొటేట్ అవుతూ ఉంటుందంట. తర్వాత 7th 8th month నుంచి అయితే మీకు ప్రాఫిట్ స్టార్ట్ అవుతూ ఉంటుందంట. వీళ్ళు ఎవ్రీ సండే మార్నింగ్ 4 ఓపెన్ చేసి ఇప్పుడు ఆఫ్టర్నూన్ 3 వరకు ఎలాంటి ఫుడ్ ఉండదంట, ఓన్లీ వాటర్ తాగుతూ వర్క్ చేస్తూ ఇప్పుడు మధ్యాహ్నం 3 నుంచి 4 మధ్యలో ఫుడ్ తింటారంట ఎవ్రీ సండే. ఎందుకంటే అంత రష్ ఉంది ఇక్కడ చాలా మంది గవర్నమెంట్ ఆఫీసర్లు, బిజినెస్ మ్యాన్లు చాలా మంది ఇక్కడ వస్తున్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ 1 kg 2 kg 3 kg వరకే తీసుకువెళ్తున్నారు. ఫస్ట్ ఓనర్ మాటలు అయిపోయినాయి కదా, ఇప్పుడు సెకండ్ ఓనర్ వంశీ బ్రో, మీ ఆయన మాట కూడా వినండి. ఆయన మాట విని మీరు తెలుసుకోండి ఇంకా బిజినెస్ రన్ చేయాలో. ఇప్పుడు మన ఓనర్ వంశీ అన్నతో మాట్లాడుతున్నాం, ఆయన మాటలు తెలుసుకోండి. మీరు హైదరాబాద్ లో జాబ్ చేస్తారు కదా, మీకు బిజినెస్ ఆలోచన ఎలా వచ్చింది? మీకు ఎప్పటి నుంచో బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండే. ఓకే, మీరు హైదరాబాద్ లో జాబ్ చేశారన్న విన్నాను నేను, నిజమేనా? అవునవును. శాలరీ సరిపోలేదు మీకు? శాలరీ అని కాదులే కానీ మనకి ఎప్పుడైనా బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండే. ఓకే, ఇప్పుడు మీరు పార్ట్నర్షిప్ పెట్టి అవునా? పార్ట్నర్షిప్ ఇద్దరం బ్రదర్సే పెట్టినా. ఓకే, ఇప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ బిజినెస్ బాగుంది ఇప్పుడు మంచిగా. అన్ని మీకు ప్రాఫిట్ వస్తుందా? బాగుంది ఇప్పుడైతే. ఫస్ట్ టైం లాస్ ఉండేనా, అన్ని ప్రాఫిట్ అయినా? స్టార్టింగ్ లో ఏముండదు, తర్వాత మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతుంది ఇక. ఓకే, ఇదైతే మీకు నచ్చిందంటారు బిజినెస్? బాగుంది. ఇక మనమైతే విన్నాం కదా ఇద్దరు ఓనర్ చెప్పిన మాటలు, ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎలా లాస్ ఉంటుంది, ఎలా ప్రాఫిట్ ఉంటుంది. అదే నేను కూడా ఇలా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇక్కడ ఉండి మీకు లాస్ట్లో నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. ఇప్పుడైతే హెవీ రష్ ఉంది. మార్నింగ్ 6 to స్టార్ట్ అయ్యి ఇప్పుడు 2:30 అట్లా అవుతుంది, అయినా ఫుల్ రష్ ఉంది. ఇంకా మేము ఫుడ్ కూడా ఏం తినలేదు, ఇప్పుడు వండుకొని తినాలంట. వీళ్ళు వీక్లీ ఒక 3 నుంచి 4 days వరకు చికెన్ వండుతారంట యావరేజ్ గా. ఇక నేను కూడా సాయంత్రం చికెన్ కొట్టు నేర్చుకుని ప్రాక్టీస్ నేను కూడా చికెన్ కొట్టేసిన. ఇక లాస్ట్ ఫైనల్ టచ్ వచ్చింది వీడియో. లాస్ట్ వీళ్ళకి ఇవాళ ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇవాళ ఎన్ని కిలోలు సేల్ చేసినాం అని ఓనర్ వంశీ అన్న చెప్తాడు, మనం విందాం లాస్ట్ కి. సండే ఎన్ని కిలోలు మీరు? 7 క్వింటాల్ బ్రో. అంటే 700 కిలోలు. 700 కిలోలు. కిలో మీద ఎంత ఉంటుంది మార్జిన్? కిలో మీద 30 నుంచి 40 దాకా ఉంది. సో యావరేజ్ 35 నుంచి 40 కిలో మీద మార్జిన్ ఉంటుంది అనమాట మీకు. ఓకే అండి, థ్యాంక్ యూ. మనోడైతే చాలా సిగ్గుపడుతున్నామా ఏ రోజు ఎండింగ్ చెప్పడానికి. ఈరోజు అయితే మొత్తం 700 kg వరకు అయితే సేల్ అయ్యింది. ఆ 700 kg కిలో మార్జిన్ 35 నుంచి 40 వరకు మార్జిన్ ఉంది. మన యావరేజ్గా 40 రూపీస్ మార్జిన్ అనుకున్న 700 into 40 రూపీస్ ఈ రోజు మార్జిన్ చేసిన 28,000 ఈ రోజు సేల్. ఇక్కడైతే చాలా డిమాండ్ ఉంది కాబట్టి వీళ్ళకి అంత సేల్ ఉండదు, మిగతా షాప్లో అంత డిమాండ్ ఉండదు. అట్రాక్ట్ ఏరియా కాబట్టి అంత ఉంది మా, వేరే ఏరియా అంత ఉండి మీరు తక్కువ బిజినెస్ రాకండి. 1 to 2 years వరకు షాప్ మొత్తం నేర్చుకొని వర్క్ మొత్తం నేర్చుకొని ఎలా ఉండాలి, ఎలా చేయాలని మీరు ఉండి నేర్చుకొని తర్వాత అయితే బిజినెస్ లోపలికి రండి. మరి ఉంటా, మరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని. బాయ్ బాయ్.